పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ఘన విజయాన్ని సాధించడం పట్ల బీజేపీ నాయకులు టపాసులు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో మరోసారి ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని, బీజేపీకి మరోసారి ప్రజలు అవకాశం ఇవ్వడం చాలా శుభ పరిణామమని, కరీంనగర్లో బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించిన అందరికీ రుణపడి ఉంటామని, ఈ గెలుపు మాకు మరింత బాధ్యత పెంచిందని అన్నారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మార్త సత్తయ్య, మండల అధ్యక్షులు పోంచెట్టి రాకేష్, ప్రధాన కార్యదర్శి చిర్రం తిరుపతి, నాయకులు లక్కర్స్ శశికుమార్, వరగంటి విజయ్, మర్రి మల్లిసం, లింగాల రాజయ్య, మార్త రాజు, సిరికొండ తిరుపతి, అత్తెన మహేందర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఊహించిన విధంగానే మరొకసారి దేశంలో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ సుస్థిరమైన ప్రభుత్వాన్ని మూడోసారి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుభ పరిణామంలో చందుర్తి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా టపాసులు స్వీట్లతో కార్యకర్తలు మరియు ఈ ఎన్నికకు సహకరించిన ప్రజలందరి సమక్షంలో ఘనంగా ఈ విజయోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ విజయం అనేది అనువంతా కూడా ఈ విజయం అనేది మా లోపల ఏ భావాన్ని కూడా పెంచదు, కేవలం అభివృద్ధి మరియు అందరిని కలుపుకొని మరొకసారి దేశంలో బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఈ విజయాన్ని సోపానంగా తీసుకుంటాం. ఈ విజయం అనేది మా లోపల ఏమాత్రం కూడా మొన్న మే 13వ తారీఖు జరిగినటువంటి మన భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా ఈరోజు భారతదేశం అంతా ఎదురు చూస్తున్న ఈరోజు మన అందరూ ఊహించినట్టుగానే మన ఎన్డీఏ కూటమిలో సుమారు 300 సీట్లు వచ్చి మళ్ళా మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శుభ పరిణామంగా మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కూడా మన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి బండి సంజయ్ గారు భారీ మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ లో 2 లక్షల పైచిలుకు మెజారిటీతో కార్యకర్తలు ఎంతో వాళ్ళ పని విడిచిపెట్టి ఎంతో కృషి చేసి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థించి మన బీజేపీ సర్కార్ ఏర్పడడానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన బండి సంజయ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు బండి సంజయ్ గారి మన బీజేపీకి ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు అలాగే ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందే 2 సార్ల ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఎన్డీఏ కూటమికి దేశంలో ఎక్కడ ఎన్నలేని విధంగా అభిమానాన్ని చాటినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికల్లో కూడా 2,25,000 ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించినటువంటి ఇక్కడి ప్రజలందరికీ ఎనలేని కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అహర్నిశలు కృషి చేసి తిరిగి వాళ్ళు ఓటు అభ్యర్థించి ఈ కృషి చేసినటువంటి కార్యకర్తలకు ఇక్కడి ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. వేములవాడ నియోజకవర్గానికి వస్తే గత ఎన్నికల్లో సంజయ్ అన్న గారికి 24,000 మెజార్టీ వస్తే ఇప్పుడు 43,000 మెజార్టీ ఇవ్వడము వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం సుస్థిరత ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. ఒక మంచి పాలన, పేద ప్రజలకు సంబంధించిన పాలన, ఈ దేశము అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి నిర్ణయాలు గతంలో ఎన్నో తీసుకొని ఈ దేశానికి మేలు చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని గెలిపించినందుకు, అలాగే బండి సంజయ్ అన్నను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరము ఇక్కడ సంబరాలు నిర్వహించుకొని తపాసులు వేల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.